సో రెడీ రాధిక గారు మీరు? రెడీ అండి. మీరేదో కర్రీ చెప్పారు, క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా. ఓకే, మరి క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, పండు మిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాలు 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా, చింతపండు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మెంతులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాధిక గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, ఒక 5-10 మినిట్స్. ఆపలంగానేనా? ఇలాగే ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఓకే ఓకే. సో అంటే కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. సాఫ్ట్. అయితే మనం దీనికి కొద్దిగా ఆ సైజ్ లో క్యాప్సికమ్ వెతికి చిన్న పెద్ద క్యాప్సికమ్స్ ఉంటాయి కదా గీత గారు, అది కాకుండా చిన్న అయితే మనకు కొంచెం టేస్టీ కూడా ఉంటాయి, చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీకు బాగా దొరికాయి అన్ని ఈ సైజ్ లో. కొంచెం ఈ ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సైజ్ తెచ్చుకోవాలి, టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇవి పెట్టేద్దాం. అది సో ఇవి మగ్గితే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాము. సో లైట్ గా ఉప్పు. సో ఆయిల్ వేసుకుందామా కొంచెం. సో ఇది మనకి గ్రేవీ టైప్ లో వస్తుంది అన్నమాట. గ్రేవీ టైప్ లో వస్తుంది. అంటే ఎక్కువగా చపాతీస్ కి బాగుంటుంది. సో మనం క్యాప్సికమ్ ఏం స్టఫ్ చేసుకోక్కర్లేదా? అవసరం లేదండి. ఓకే ఓకే. క్యాప్సికమ్ డైరెక్ట్ గా వేసేసుకుంటామే. అది ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం. ఓకే. సో ఇంకేం పోపు దినుసులు ఏం లేవండి? అవసరం లేదండి, ఎందుకంటే యాక్చువల్ మనం జీలకర్ర అవన్నీ మనము ఇక్కడ పేస్ట్ చేసాం కదా. ఓకే, అందులో వచ్చేస్తాం. ఓకే ఓకే. ఆనియన్ వేసేద్దాము. సో దీనికి ఏమైనా పేస్ట్ రెడీ చేసి పెట్టాలా మనం? చేయాలండి. సో ఏమేం కలిపారు అందులో? ఇందులో పల్లీలు, నువ్వుల పేస్ట్, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ధనియాలు, ఇది మొత్తం మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకునండి. ఓకే. సో మనకి మెయిన్ గ్రేవీ అంతా ఇందులోనే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మనం ఫస్ట్ దీనికి ఒక గ్రేవీ రెడీ చేసుకోవాలండి. దానికి ఏంటంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా ధనియాలు, ఇవన్నీ కూడా లైట్ గా వేయించేసుకొని మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట, మసాలా. సో ఈ క్యాప్సికమ్ ఇంకొంచెం అవ్వాలేమో కదా, కొద్దిగా అది సిమ్ లోనే పెట్టేసేయండి. సిమ్ లో ఉంది యాక్చువల్గా. సో పండు మిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టేసి. పండు మిర్చి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. పండు మిర్చిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి, కొంచెం చింతపండు, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. సో రాధిక గారు మీరేమైనా వర్కింగా లేకపోతే ఇంట్లో అయినా? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఐగేట్ మేనేజర్ అండి. పేరేంటి? కృష్ణ కుమార్. కృష్ణ కుమార్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప ఇప్పుడు 4th క్లాస్, బాబు ఫస్ట్. ఓ, మీ పిల్లలు కూడా అంతే కదా. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? శ్రీనిజ, శ్రీహాస్ అండి. శ్రీనిజ, శ్రీహాస్, వెరీ గుడ్. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి మళ్ళీ. మళ్ళీ అందరికి. సో రాధిక గారి ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, పిల్లలకి అందరికి కూడా హాయ్. సో మీకు ఎలా టైం పాస్ అవుతుంది ఇంట్లో? మరి పిల్లలతో అండి టైం పాస్ సరిపోతుందా? సరిపోతుందండి వాళ్ళతో. కొద్దిగా పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నామండి. ఓకే. సో కుకింగ్ ఇంట్రెస్ట్ అండి మీకు? ఇంట్రెస్ట్ అండి. వెరైటీస్ అన్ని బాగా ట్రై చేస్తూ ఉంటారు. మా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు తినలేక. అవునా? అంటుంటారు ఎప్పుడైనా ప్లీజ్ ఈ రోజు అంటారండి. ఒక్కొక్కసారి బాగుందంటారు, ఒక్కొక్కసారి ఇంకా బాగాలేకుంటే కొంచెం ఫేస్ చూసి మనమే బాగాలేదేమో నెక్స్ట్ టైం ట్రై చేయొద్దు, వేరే రకం ట్రై చేయాలని. ఆయనైతే ఏం చెప్పరు అని చెప్పరు. ఇంకా నేను అడిగేస్తారు యూట్యూబ్ ప్లేస్ చూసావా అని. చూసానంట. ఇంకా ఆఫీస్ లో వచ్చినప్పుడు ఇంకా కాల్స్ వస్తుంటాయి అనమాట, ఏ వెరైటీ చేసి పెడుతున్నారు. ఓకే. ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా. ఓకే. సో ఈ వెరైటీ ఎక్కడ నేర్చుకున్నారు? మీరే ట్రై చేశారు? నేనే ట్రై చేస్తాను. అంటే ఎప్పుడు మనం
మిర్చి పౌడర్ వేస్తాం కదా. అవును. సో ఇది అన్ సీజన్ అనమాట, ఎప్పుడు దొరకదు ఇది. సీజన్ దొరికినప్పుడు సరే ఒకసారి మనం ఇట్లా పికిల్ లాగా చేసి పెట్టుకోవచ్చు అనమాట. అవును. ఇలాంటి టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తారనమాట ఇంట్లో, బాగుందన్నారు మా అత్తయ్య గారు మా వారందరూ. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఓకే. మరి ఈటీవీలో అందరికి టేస్ట్ చూపిద్దామని. వెరీ గుడ్. అవును, ఎందుకంటే చాలా మటుకు అందరూ కూడా ఇలా పండు మిర్చి సీజన్ వచ్చినప్పుడే అది అలా తొక్కేసి పెట్టేస్తారు కదా. సో ఇలా కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. సో సరిపడా. సో ఇవి చూద్దామా ఒకసారి? ఓకేనా? ఓకే అండి. నేను కట్టేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో ఇది దేంట్లో కాంబినేషన్ బాగుంటుంది రాధిక? ఇది చపాతీలకు బాగుంటుందండి, ఎక్కువ మంది జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకా? ఇందులో కొంచెం పండు మిర్చి పేస్ట్ వేస్తున్నాను. సో ఇంకా మనకి కారం అంతా ఇందులోనే ఉంది అనమాట. పండు మిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, అందుకే మనం కొంచెము చింతపండు యాడ్ చేస్తాం అనమాట. పులుపు యాడ్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మసాలా వేసాం. సో మనం తీసుకున్న క్యాప్సికమ్ దీన్ని బట్టి చూసి వేసేసుకోవటమే. కొద్దిగా మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చాలు. సో మీ పిల్లలు కారంగా తింటారా అండి? తింటారండి, కొంచెం స్పైసీ ఇష్టమే. ఓ నైస్. యాక్చువల్గా కొంచెం అలవాటు చేయాలి పిల్లలకు కూడా, లేకపోతే మరి ఎప్పుడైనా బయటకు అలా వెళ్ళినప్పుడు తినలేరండి, అప్పుడు కష్టం అవుతుంది కొద్దిగా. అదే అలవాటు అయిపోతే కూడా ఇంకా కష్టం. ఒక 5 minutes మూత పెట్టేస్తాం. ఇంకా గ్రేవీ మగ్గితే ఈ క్యాప్సికమ్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా. వావ్, చాలా బాగుందండి గ్రేవీ. మంచి స్మెల్ కూడా వస్తుంది. పండు మిర్చి చేసాం కాబట్టి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అంటే మనకి ఆ గుత్తొంకాయ కూరలు అవి ఎలా ఉంటాయి అలా అవి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మంచి సాఫ్ట్ అయిపోయింది బాగా. ఆయిల్లో కొంచెం పెడతాం కదా, మగ్గిస్తాం కదా. అవునవును. సో ఇలా అయితే కొంచెం ఈ మాత్రం మగ్గితే మనకి అలా మొత్తం క్యాప్సికమ్ ఉన్నా కూడా తినడానికి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఈ కర్రీకి కొంచెం క్యాప్సికమ్ చూస్ చేసుకోవడం కాస్త అంటే మెయిన్ ఇదనమాట. సో ఇట్లా ఒక 5 minutes అలా ఉంచితే సరిపోతుంది. 5 minutes మూత పెట్టి. యాక్చువల్గా ఆయిల్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మగ్గించాలి. ఓకే ఓకే, చూద్దామా. ఓకే గీత, ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పైకి పెట్టేసి సర్వింగ్ బౌల్ తీసేసుకుంటాం. ఇది బిర్యానీ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. బాగుంటుంది. కొత్తిమీర కాల్ చేసుకో. రెడీ. ఓకే గీత, క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా కర్రీ రెడీ. సూపర్. ఓకే, మరి క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పండు మిర్చి మసాలా తయారు చేసే విధానం. ముందుగా క్యాప్సికమ్ ని చఫింగ్ కు వీలుగా కట్ చేసి నూనెలో మగ్గించాలి. కొత్తిమీర పుదీనా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండుమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన క్యాప్సికమ్ నుంచి మగ్గించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పండుమిర్చి మసాలా రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పండుమిర్చి మసాలా తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు క్యాప్సికమ్ తో. ఓకే, సో మసాలా కూడా చేసుకున్న పేస్ట్ బాగుందండి. అది నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ యాడ్ చేశారు కదా.
మంచి మేము ఫ్లేవర్. పండు మిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి యా, కొంచెం దాంట్లో కూడా చింతపండు యాడ్ చేశాను అన్నారు కదా, ఆ పులుపు కూడా తెలుస్తుంది. పులుపు అంటే కొద్ది మందికి అంటే వీళ్ళు క్యాప్సికమ్ తో తీసుకున్నప్పుడు ఎక్కువగా ఓకే. కొంచెం ఆ పులుపు యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఓ, సో క్యాప్సికమ్ కూడా ఆ ఫ్లేవర్ కొంచెం పట్టేస్తుంది ఆ పులుపు అనేది. అవును. ఓవరాల్ గా మసాలా కూడా సూపర్ గా వస్తుంది. ఓకే ఓకే, నైస్, బాగుంది, టేస్టీగా, మంచి డిఫరెంట్ బాగుంది. కాంబినేషన్ అయినా కూడా చాలా బాగా సెట్ అయింది.